హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది ఫ్రెండ్స్. పోయేదే ముందు ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. స్టార్టప్ యూట్యూబర్స్కి ఇది ఒక రకమైన బూస్ట్ ఫ్రెండ్స్. అయితే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా మనకి గురుకుల నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. గురుకుల నోటిఫికేషన్ అంటే టీచర్స్ కోసం కాదు, మన పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం. యాక్చువల్గా ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు ఇక్కడ ఇక్కడ అడ్రస్ బార్లో చూడొచ్చు, tgtwreis.telangana.gov.in అని టైప్ చేయండి. అప్పుడు మీరు చూసిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదంటే తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి. దెన్ అలా అయినా సరే మీరు ఇక్కడ నేను చూస్తున్న వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. తర్వాతకి మీరు ఇక్కడ ఇది క్లిక్ చేస్తే రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అని కదా క్లిక్ చేస్తే మనకి ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది అండి జనరల్గా మన రిక్వైర్డ్ వెబ్ పేజ్ అనమాట. ఇంకా చూసారా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26. ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కానీ ఏదైనా మీరు బ్లాగ్స్ చూసినా కానీ చాలామంది 5వ తరగతిలో జాయిన్ అవ్వడానికి గురుకుల నోటిఫికేషన్ అని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదండి. 5, 6, 7, 8, 9వ తరగతిలో జాయిన్ అవ్వచ్చండి. ఇది అందరి కోసం. 5, 6, 7, 8, 9 5 తరగతులలో జాయిన్ అవ్వడానికి కామన్ నోటిఫికేషన్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, అన్ని 5, 6, 7, 8, 9 ఈ 5 తరగతుల్లో జాయిన్ అవ్వడానికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఓకేనా, ఇక్కడ మీరు చూడవచ్చు నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్ అండ్ పేమెంట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, సర్వీసెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23rd February 2025. ఓకేనా, మనకి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే December 21. ఎప్పుడు ఎండ్ అవుతుంది? February 1. అంటే దగ్గర మనకి 2 months టైం ఉంది అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పేమెంట్ లింక్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. అప్లికేషన్ లింక్ యూజ్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి అప్లికేషన్ లింక్ అనమాట. మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ముందు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఫస్ట్ పేమెంట్ లింక్ సపరేట్గా ఇచ్చారు. మీరు ఈ యొక్క పేమెంట్ లింక్ని యూజ్ చేసి పేమెంట్ చేశాక ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ యూజ్ చేసుకొని ఫర్దర్ అప్లికేషన్ లింక్ యూజ్ చేసి కంప్లీట్ చేస్తారనమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, ఐ క్లియర్? ఇప్పటివరకు అయితే నేను క్లియర్ అయిపోయాను అప్లికేషన్ ఎలా చేస్తాం ఏంటి అనేది. ఓకే, ఇప్పుడైతే మనం నోటిఫికేషన్లోకి వెళ్దాం. మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూడొచ్చండి. జనరల్గా ఇక్కడ ఫీచర్స్, వాళ్ళ యొక్క స్కూల్ యొక్క ఫీచర్స్ చెప్తున్నారు. ఏ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా సరే, వాళ్ళ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవడానికి ఏంటనేది చెప్తారు. ఇక్కడ వీళ్ళు మేజర్గా మనకి 9 పాయింట్స్ ఇచ్చారు. మీరు ఒక్కొక్క పాయింట్ చూడొచ్చు. నేనైతే బ్రీఫ్గా చెప్పేస్తాను. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని, 24/7 మనకి కంటిన్యూస్లీ మానిటరింగ్ ఉంటుందని చెప్పి, నెక్స్ట్ స్పెషల్ కోచింగ్ ఫర్ ద ఐఐటి నీట్ అని, ఇలా కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ చెప్పారు. ట్రైనింగ్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎట్లయినా సరే బెస్ట్ క్వాలిటీ ఇస్తాం, ఫిజికల్గా మెంటల్గా ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దామని వీళ్ళు చెప్తున్నారు ఈ పాయింట్స్ ద్వారా. అది నాకు అర్థమైంది. తర్వాత మనకి ఫ్రీ అటెండీస్ ప్రొవైడెడ్, అయితే బేసిక్ నీడెడ్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి అవి కూడా ఇస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం 6 పాయింట్ల రూపంలో చెప్పారు. దానిలో ఉన్న నేను బ్రీఫ్గా చెప్పడం ట్రై చేస్తాను. న్యూట్రిషన్ అండ్ డెలిషియస్ ఫుడ్, notebooks and textbooks, sanitary and pencils, record books, etc. 3 pairs of uniform and track boxes and
ట్రాలీ బ్యాగ్స్ ఓకేనా, పీటీ డ్రెస్ అండ్ ట్రాక్ షూట్, స్పోర్ట్స్ షూస్, సాక్స్ అండ్ నైట్ షూట్, ప్లేట్, గ్లాస్, బౌల్, స్పూన్, అన్ని బేసిక్ థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ అన్నీ ఏవైతే నీడెడ్ ఉన్నాయో, బెడ్షీట్ అంట, బ్లాంకెట్, అన్నీ కూడా ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్మెటిక్. మేబీ అమ్మాయిలకైతే కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తారండి, అబ్బాయిలకి మామూలుగా ఆయిల్ అవి ఇస్తారు అనుకుంటా మేబీ. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా మనకి పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ ప్రైస్ కూడా పెంచింది. వీ కెన్ అప్రిషియేట్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. నేను ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే టైం ఎక్కువ అయితే లెంతీ అయితే మీకు ఇంట్రెస్ట్గా ఉండదు వీడియో, అందుకని. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ మీరు కంగారు పడొద్దు. జనరల్గా ఏజ్ అనేది ఒకవేళ మీకు కరెక్ట్ లేకపోతే అది మీకు సరిపోవట్లేదని చెప్పేస్తుంది. అంటే ఆల్రెడీ అక్కడ మీరు సెలెక్ట్ చేస్తుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ కనపడదు, ఓకేనా. అంటే ఏ క్లాస్ వాళ్ళకి ఏ ఇయర్ నుంచి ఉందో అదే ఇయర్ అక్కడ లిస్ట్ బాక్స్లో కనిపిస్తుంది అనమాట అప్లికేషన్ చేసేటప్పుడు. స్టిల్ అయినా కానీ ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 5వ తరగతి పిల్లలకి 13 years ఉండాలి, అండ్ బీసీ విద్యార్థులకి 11 సంవత్సరాలు ఉండాలి. మిగతా వాళ్ళందరికీ కూడా 6th, 7th, 8th ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఇచ్చారనుకోండి, మీరు ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు అంతా చదివి సీట్ వచ్చి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ బేసిక్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. సో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆధార్ కార్డులో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే మీకు 2 months టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయి పడితే, అంటే మీకు కరెక్ట్ ఏజ్ ఉన్నా కానీ తప్పు ఏజ్గా పడితే, ఎవరైనా మిస్ అయ్యి డేట్ ఆఫ్ బర్త్ దింపేటప్పుడు తప్పు డీటెయిల్స్ ఇచ్చి ఫిల్ చేసి అని కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి కదా. సో అవి ఏమన్నా మిస్టేక్ జరిగితే డేట్ ఆఫ్ బర్త్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్ కార్డులో కరెక్ట్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. అంటే 1 weekలో మీకు అప్డేట్ అయిపోతుంది. 1 week అండ్ 10-15 daysలో మీకు ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి వచ్చేస్తుంది కదా. సో దాని తర్వాత మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అని నా యొక్క అభిప్రాయం, ఓకేనా ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు పర్ఫెక్ట్ ఉండాలి, వాళ్ళు ఎంత చెప్పారో అంతే ఉండాలి. మీరు డాక్యుమెంట్లో లేకుంటే ఏం కాదులే పెట్టేద్దామని చెప్పి ఆధార్ కార్డులో ఒకలాగా ఉండి స్కూల్ రికార్డులో ఒకలాగా ఉండి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఒకలాగా ఇస్తే అది సరిపోదు, ఎందుకంటే మనకి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అందుకని నేను అంతగానో చెప్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, అంటే ఈ నోటిఫికేషన్ రాయగలుగుతారు. ఎందుకంటే మీరు అక్కడ అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫామ్స్లో ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడు ప్రజెంట్ 4th class అనుకోండి, ఇప్పుడు 5వ తరగతిలో జాయిన్ అయ్యే పిల్లాడు 4th class ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడు అని సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. అక్కడ అదర్ స్టేట్స్ ఉండవు, ఓన్లీ తెలంగాణనే ఉంటుంది. తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ చదువుతున్నాడు ఆ డిస్ట్రిక్ట్, ఫర్ సపోజ్ తెలంగాణలో మహబూబాద్ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వాట్ ఎవర్ ఇట్ ఏదైనా మనకు పర్లేదు. సో అందుకని ఓన్లీ అదర్ స్టేట్లో చదివితే ఇట్స్ నాట్ అంటే ఆ బోనఫైడ్ మనకి ఇక్కడ చెల్లదు, ఎందుకంటే మనం బోనఫైడ్ అప్లై చేయాల్సి ఉంటుంది కదా. మనం ఫేక్ డాక్యుమెంట్ చేయలేము, బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. అందుకని తెలంగాణలో చదివిన పిల్లలకు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఎవరైతే తెలంగాణలో చదివి మళ్ళీ మీరు అదే డిస్ట్రిక్ట్లో ఫర్ సపోజ్ మీరు ఎగ్జామ్ రాసి మీకు సీట్ వస్తే ఏ స్కూల్లో పెట్టుకుంటారని కొన్ని లిస్ట్ అడుగుతుంది. ఆ లిస్టు కూడా స్కూల్స్ ఆఫ్ లిస్ట్ కూడా మనం ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాడని మనం పెట్టామో మళ్ళీ అదే డిస్ట్రిక్ట్లో ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ నేను మహబూబాద్లో 4th class చదువుతున్నాడు, సో అండ్ సో జెడ్పిఎస్ఎస్ స్కూల్, సో అండ్ సో విలేజ్ మండల్ అని చెప్తాను. అయితే
అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసాక మీకు సీట్ వస్తే మీరు ఏ స్కూల్ని ప్రిఫర్ చేస్తారని లిస్ట్ ఆఫ్ స్కూల్స్ వస్తాయి. ఆ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కూడా ఓన్లీ మహబాద్ రీజియన్లో ఉన్న స్కూల్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి, వేరే డిస్టిక్వి కనిపించవు. ఇది అండి అప్లికేషన్ ప్రాసెస్లో ఉంటుంది జనరల్గా, అందుకనే నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది ఎవరు షేర్ చేసి ఉండకపోవచ్చు మీకు జనరల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ స్కూల్స్ జనరల్గా మెరిట్ టెస్ట్ ద్వారా జరుగుతుందని ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అది చెప్పారు. నేను క్లియర్గా వెళ్ళట్లేదు. ఎంట్రన్స్ టెస్ట్ కామన్ థింగ్. ఇక్కడ మీరు ఎంట్రన్స్ టెస్ట్ 5th క్లాస్ పిల్లలకి వాళ్ళ యొక్క సబ్జెక్టే ఉంటుంది. అంటే ఎవరైతే 5th క్లాస్ ఎంట్రన్స్ రాస్తారో 4th క్లాస్ వరకు ఉన్న నాలెడ్జ్ అనే దాంతో పేపర్ సెట్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మీకు ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ అండ్ మెంటల్ అబిలిటీ. ఓకేనా. అయితే 6th క్లాస్ నుంచి పై వరకు మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి అంటే సిలబస్ అని అనుకోవచ్చు. మనకి సిలబస్ మొత్తం కూడా 100 మార్క్స్కి ఉంటుంది. 2 hours. ఎగ్జామినేషన్ ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్. ఓఎంఆర్ షీట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు పిల్లలకి ఓఎంఆర్ దిద్దడం ఎలా అని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేపిస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళకి కొంచెం అంటే ఫస్ట్ టైం కదా, మనకే పెద్దవాళ్ళం, మనమే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అందుకని ఈ ఓఎంఆర్ షీట్ పెట్టడం వల్ల కొంచెం సగం మంది పిల్లలు అక్కడే డిస్క్వాలిఫై అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మనకి ది బెస్ట్ ఓఎంఆర్ షీట్ దిద్దడం ఎలా, ఏంటిది బేసిక్గా అనేది మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కామన్గా మీరు సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్టే ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ నేను మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి చెప్తాను క్లియర్గా. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ చెప్పాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్, డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సర్టిఫికేట్ అండ్ బోనఫైడ్, ఇవి మాత్రం అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవి. దెన్ ఒకసారి మీకు సీట్ కన్ఫర్మేషన్ అయిపోయాక క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్, ఇవన్నీ నీడెడ్. వీటన్నిటికీ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ జనరల్గానైతే మీరు ఎప్పుడైతే అడ్మిషన్ చేశారో అప్పుడు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సో అందుకోసమే మీరు ఇప్పుడే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళిపోతాం మనం, హౌ టు అప్లై అని. ఓకే, ఇక్కడ మీరు మళ్ళీ పేమెంట్ లింక్ యూజ్ చేసుకొని ఫస్ట్ అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క అంటే స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ర్యాండమ్గా ఎంటర్ చేయండి. నేనైతే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పేమెంట్ చేయాలి కాబట్టి చేయట్లేదు. ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే గెట్ ఓటీపీ అని వస్తుంది. తర్వాతకి స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఇచ్చాక మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్ కానీ ఫోన్పే కానీ ఎలా అయినా చేయొచ్చు అనుకుంటా. దాని తర్వాత మీకు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి. ఇక్కడ మీరు నెక్స్ట్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు పేమెంట్ చేశాక ఒక అక్నాలజ్మెంట్ వస్తుందని చెప్పాను కదా, అది ఇక్కడ టైప్ చేయండి. దెన్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్, చూస్ ఫైల్ దగ్గర మీరు టిక్ చేస్తే ఫోటోగ్రాఫ్ పెట్టొచ్చు అనమాట. దెన్ డిక్లరేషన్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ ఇస్తే ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. డీటెయిల్స్ నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ స్టడీ డీటెయిల్స్ అండ్ స్టడీ డీటెయిల్స్ అంటే అది ఎక్కడ చదువుతున్నాడో, ఏ స్కూలు అని డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. తర్వాతకి ఒకవేళ మీకు సీట్ వస్తే మీరు ఎక్కడెక్కడ ప్రిఫర్ చేస్తారో లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతకి సబ్మిట్ చేసేసాక మీకు హాల్ టికెట్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.